బార్లీ దోశ బరువు తగ్గాలన్నా, డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలన్నా ఇది ఒక మంచి రెసిపీ. ఇందుకోసం నేను 1 కప్పు బార్లీ బియ్యం తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు పెసళ్ళు తీసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. నీళ్లు వంపేసి నీళ్లు పోసి మూత పెట్టి నైట్ అంతా నాననివ్వాలి. మార్నింగ్ చూద్దాము. చూడండి, మనకి పెసలు బార్లీ బియ్యం అంతా కూడా బాగా నానిపోయి ఉబ్బినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి కొద్దిగా నీరు వేసుకుంటూ దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నటువంటి ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలాగా వేసుకోవాలి. కొంచెం దోశని కాలనిచ్చి ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశలు ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. మీకు నచ్చిన చట్నీతోని ఈ దోశల్ని సర్వ్ చేసుకుంటే సరి.